హాయ్ గైస్, వెల్కమ్ టు తోటరాము టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న వాయిస్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ ఎలైట్ మోషన్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ, XML ఫైల్స్ కానీ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా ఇంపోర్ట్ అనేది చేసుకోండి. మీరు ముందు ఇంపోర్ట్ చేసుకోవాలంటే దీనికి ఎలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాక ఇంపోర్ట్ అనేది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికంటే ముందు మీకు ఒక 3 సెకండ్లు డెమో అనేది మీకు చూపిస్తాను. టైగర్ టేక్స్ రాబిట్ హౌ ఓకే ఫ్రెండ్, చూశారు కదా. ఇప్పుడు నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ రెండు కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ లిరిక్స్ ఉంటాయి మనకి. ఈ లిరిక్స్ తర్వాత ఎగ్జాక్ట్గా 8.23 మిల్లీ సెకండ్ల కానుండి మనం ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీని తర్వాతకి మళ్ళీ ఒకసారి చూడండి, సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ అనేది చేశాను. మీకు లిరికల్ ఎఫెక్ట్ కూడా బీట్ మార్క్లోనే ఇచ్చాను. ఆ బీట్ మార్క్ అనేది చూడండి, ఇక్కడ కాపీ చేసి లిరిక్ మీద సింపుల్గా పేస్ట్ అనేది చేయడమే. చూడండి ఏ విధంగా పేస్ట్ చేయాలో చెప్తాను. ముందు లిరిక్స్కి చూడండి, ఇలా లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక చూడండి, ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ లిరికల్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ ఇదే విధంగా పేస్ట్ అనేది చేసేయండి. నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్గా మీకు చేస్తే మీకు కరెక్ట్గా ఈ లిరికల్ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది అవుతుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు లిరికల్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం కదా. ఇక్కడ నుండి మనం చూడండి 8.23 మిల్లీ సెకండ్ల దగ్గర కాడికి వచ్చేసి ఫొటోస్ అనేది యాడ్ చేద్దాం. చూడండి, ముందైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఈ విధంగా ఫోటో మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి చూడండి, ఫోటోని ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా ఈ విధంగా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి రండి. వచ్చేసి చూడండి, ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ 12.8 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఫోటో లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి బీట్ మార్క్ దగ్గరికి వస్తుంది. ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అనేది చేసుకోండి. నేనైతే ఈ విధంగా అన్ని యాడ్ చేశాక మీకు వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు చూడండి, సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా. ఫస్ట్ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ ఫోటో అనమాట. దీని మీద ఈ విధంగా క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి ఎక్కడైతే ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేసేయండి. వచ్చాక చూడండి, ఇక్కడ మనకి పెద్ద సైజ్ ఫొటోస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఫొటోస్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా, ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అనేది అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఈ ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మీరు ఈ విధంగా యాడ్ అనేది చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి చూడండి, ఇప్పుడు మళ్ళీ మనకి మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట మిడిల్ సైజ్ ఫొటోస్. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న చూడండి, మీకు టైమింగ్ కూడా 15.2 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. చూడండి, సెకండ్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎఫెక్ట్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ 17.29 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఓకే,
మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొక ఫోటో ఉంది కదా, ఎగ్జాక్ట్గా మళ్ళీ దాని తర్వాత ఉన్న ఫోటో 19.27 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి మిడిల్ సైజ్ ఫోటోలు 3 ఉంటాయి, ఆ 3టికి సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాము కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు స్మాల్ ఫొటోస్ ఉంటాయి, ఈ స్మాల్ ఫొటోస్కి మాత్రం 3వ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలి. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఎక్కడైతే మనకి మిగిలిన ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసేయండి. ఎగ్జాక్ట్గా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. కరెక్ట్గా బీట్కి తగ్గ ఎఫెక్ట్స్ అనేది యాడ్ అవుతుంది. ఇలా కంటిన్యూగా మీరు ఎక్కడైతే వదిలేసామో చిన్న చిన్న ఫొటోస్ వాటన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట, 3వ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసేయండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కడైతే చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అనేది చేసాము. స్టార్టింగ్లో మనం లిరిక్స్ కూడా చేసాం కదా. ఇప్పుడు ఈ వీడియో అనేది మనకి గ్యాలరీలో సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో రెజల్యూషన్ వచ్చేసి 1080లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30fలో పెట్టేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.